ఎక్కడండి? ఇదిగో కొంచెం జరిగి కూర్చోండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఏయ్ మెల్లగా పోనీ. సార్ ఎవరికి ఏం కాలేదు కదా? ఏం కాలేదయ్యా. డ్రైవరు కండక్టర్ ఎవరికి ఏం కాలేదు బాబు. ఫోన్లే, డబ్బు పోతే వస్తుంది కానీ ప్రాణం పోతే వస్తుందా? ఇదిగో కండక్టర్, ఈ నెపంతో నీ పాటికి నువ్వు ఇవ్వాల్సిన చిల్లరివ్వకుండా వెళ్ళిపోకు. నిన్ను కాపాడిందేవడ్రా తమ్ముడు. ఇక్కడంతా ఏడుపులు పెడపప్పులతో ఉంది. ప్రస్తుతానికి ఆ 7 కోట్లకే ఖాయం చేసేయి. అవును మురళి సార్, బస్ ఎక్కారా సార్? వచ్చే దారిలో. హలో మురళి, చెప్పు మురళి. సార్ రాత్రి లోపల వచ్చేస్తారా సార్? ఇంకో 2 గంటలు అక్కడ ఉంటాం సార్. 4-5 సార్లు సూపరింటెండెంట్ గారు ఫోన్ చేశారు సార్. నువ్వే టెన్షన్ పడక, వచ్చేస్తాం. సార్ బుర్ర పగిలి నెత్తురు కారుతోంది, గుడ్డేమని కట్టుకోండి సార్. పెద్ద మ్యాటరే కాదు సార్. నమ్మాలమ్మా, నమ్మాలి. నేను కట్ చేశానా ఏంటి? వచ్చే దారిలో బస్సు ఓ చిన్న గుంటలో పడి లేచింది. చిన్న గుంటలో పడి లేచిందే? నేను చెప్పేది వినమ్మా. అరే నేను చెప్పేది విను. నువ్వు 11 సార్లు డైవర్స్ ఇచ్చావు, నేను 8 సార్లు డైవర్స్ ఇచ్చాను. మళ్ళీ మన డైవర్స్ కోసం కోర్టుకి ఎక్కితే ఆ జడ్జి మనల్ని చెప్పుతో కొట్టడా ఏంటి? రామ్మూర్తితో సంబంధం కట్ చేసుకోమన్నాను, చేసుకున్నావు. సత్యమూర్తితో సంబంధం కట్ చేసుకోమన్నాను, అది చేశావు. కానీ ఆ కృష్ణమూర్తితో మాత్రం ఇంకా ఎందుకు కంటిన్యూ చేస్తున్నావమ్మా? ఇలా చూడు బంగారం, నిన్ను నమ్మే కదా నేను ఇల్లు వదిలి వెళుతోంది. 3 రోజులు నేను వెళ్ళొచ్చేలోపు 30 మంది వచ్చి వెళ్తున్నారు. కంప్లైంట్ వస్తుందిరా నాకు. మదన కామరాజ్ అంటే ఊళ్ళో వాళ్ళకు మర్యాద ఉంది కదరా. ఆ మర్యాద కాపాడాల్సిన బాధ్యత నీకుందా లేదా? ఏ ఏ అరే ఏడవకురా, ఏడవకూడదు. నువ్వు ఏడుస్తే నాకు ఏడుపు వస్తుంది. అర్థమైంది. ఒకేసారి కట్ చేసుకోవడం అంటే కష్టమే. ఓ 2 వేసేటప్పుడు తగ్గించుకోవచ్చు కదమ్మా. ఏంటి డోర్ కొట్టిన చప్పుడు? ఓ ఆనంద్ వచ్చాడా? ఇలాంటి టైంలో మిస్డ్ కాల్ ఇచ్చి రమ్మని చెప్పమ్మా. సొసైటీలో మనకంటూ స్టేటస్ ఉంది కదా. వి షుడ్ కీప్ ఇట్ అప్. ఓకేనా బంగారం? ఒళ్ళు జాగ్రత్తరా. ఏయ్ పెట్టేకు. విన్నావా? ఓకేరా కన్నా, ఇది చాలరా బంగారం. ఆనంది చూసుకో. ఏం సార్, నేను చెప్పింది కరెక్టేగా? జీతంలో పరువు, ప్రతిష్ట, నిజాయితీ ఈ 3టి కట్టుబడి బతికేవాళ్ళు తిండికి వేలు చప్పరిస్తూ కూర్చోవాల్సిందే. మిమ్మల్ని చూస్తుంటే ఆ 3టిని తీసి పారేయకుండా బతుకుతున్న డమ్మీ పీస్లా ఉన్నారు. తీసి పారేయండి, జీవితంలో ఎక్కడికో వెళ్ళిపోతారు. నీ పేరేమన్నావు బాబు? మదన కామరాజు. నువ్వు ఇక్కడ ఉండాల్సినవి కాదు. అయితే ఎక్కడుండాలి? ఉండకూడదు అంటే ఏం సార్ అర్థం? ఇదేనా అర్థం? అంకుల్ పడిపోరా మరి. అంకుల్ టీ దాటాన్ని 10 నిమిషాలు బస్సు ఆపుతామన్నారు. మేమందరం తాగేసాం. బస్సు ఎక్కడా చెప్పండి అంకుల్, చెప్పండి. బస్సులోనే ఉన్నాం. మరి నా సీట్? అది అక్కడ వెళ్ళి కూర్చో. ఇది బస్సా, అది సీటా? ఉదయాన్నే తాగేసి వచ్చాడు. పోరా.